దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ బాగున్నారమ్మా. దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకోం. ఈ దినపు వాగ్దానం, నేను ఆనందభరితుడినే సంతోషించేదను. కీర్తన గ్రంథం 31:7 ఆఖరి మాట. నేను ఆనందభరితుడినే సంతోషించింది. ఎందుని బట్టి? నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణబంధువు కనిపెట్టి ఉన్నావు. కావున అంటే నాకున్న బాధ దృష్టి ఎప్పుడు కూడా ప్రభు ఏం చేస్తాం, మనకున్న బాధను మన దృష్టించాడు, మన కనుదృష్టించాడు ఆయన. నా ప్రాణబంధువు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందభరిత. నీ కృపను బట్టి, ఆయన కృప లేదో మనం ఏమి చేయాలి. ఆయన కృప ఉండాలి ఎప్పుడు కూడా. కృపను బట్టి, ఆయన కృప ఉంటేనే సంతోషం. సంతోషం ఉండదు. దుష్టుడు వచ్చి మనకు ఎప్పుడైతే ఆయన కనుదృష్టి మనపేలేదో, ఆయన కంచి మనపేలేదో, దుష్టుడు వెంటనే వచ్చి మన కుటుంబాన్ని మన చేతి పనులు మనల్ని ఎంతగానో శోధిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ దినాన్న నీవు నా బాధను దృష్టించను అంటే, మా దేవుడు మన బాధను చూస్తున్న దేవుడు. చూసి ఆయన ఏం చేస్తే ఆయన కృపను బట్టి ఆనందపడి సంతోషించేలా చేస్తాడు దేవాదేవుడు. కాబట్టి కీర్తనాకారుడు ఇలా రాస్తాను ఏంటంటే, నీ కృపను బట్టి నేను ఆనందపడి, దేవుని కృపను బట్టి ఆనందం. అంటే మనకున్న ఎన్ని మంచి మంచి ఉద్యోగాలు ఉన్నా, ఆస్తిపరులమైన బలవంతులమైన కానీ ఆయన కృప లేకుండా మనం ఏం చేయాలి. మనకున్న బలాన్ని మనం నమ్ముకోవడం, దేవుని బలాన్ని నమ్ముకోవడం, దేవుని యొక్క శక్తిని బలం, దేవుని యొక్క ఆత్మని మనం పొందుకోవాలి. అందుకే మన బలాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా సంతోషించకూడదు, దేవుని బలాన్ని బట్టి సంతోషించాలి. ఆయన కృపను బట్టి నేను ఎలా ఉన్నా అంటాడు కీర్తనాకారుడు. ఎవరి కృపను? దేవుని కృపను బట్టి నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే సమస్త ఇచ్చేవాడు ఆయనే, సమస్తము చేయవాడు ఆయనే. ఆయనకి ఏది సమస్తము సాధ్యమే. అడుగు వాటి కంటేను ఊహించే వాటిని అత్యంత ఆశ్రయించేది కృప గలవాడు, కనికరం గలవాడు. కాబట్టి ఈ దినాన్ని వినుచున్న సహోదరుడు సహోదరి, నీ కృపను బట్టి నేను ఇలా ఉన్నాను ప్రభా. నీ మన బాధని ఆయన దృష్టించుతున్నాడు ప్రభు. నువ్వు ప్రార్థించండి, ఆ బాధను తొలగిస్తాడు దేవుడు. ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆ కార్యం జరిగిస్తాడు దేవుడు. కాబట్టి ఈ దినాన్న నీకున్న శ్రమలన్నిటిలోంచి తప్పించి నిన్ను సంతోషంగా ఆనందంగా ఇచ్చే కృప దేవాదుడు మీకు దయచేయను గాక. చూడండి 90వ కీర్తన 14 ఉదయం నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించాం. ఉదయం నుంచే ఆయన కృప, ఉదయం నుంచే ఆయన మన కృపించుతున్నాడు. దాన్ని బట్టి మనం తృప్తిపరుస్తున్నాడు ఆయన. ఉదయం నుంచి అంటే మరొక నూతన దినం. ఎంతోమంది మరి మరొక దినం చూడలేని స్థితిలో మరొక దినం మనకి ఇస్తుంది. అందుకే ఉదయం నుంచి తృప్తిపరిచి, అప్పుడు ఆయన కృప లేకుండా మనం ఎప్పుడు సంతోషం ఉండదు, ఉత్సాహం ఉండదు. ఆయన్ని బట్టి సంతోషించమన్నాడు ప్రభు. ఈ దినపు ఈ వాగ్దానం ఏమంటే, ఉదయం నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి ఉదయం నుంచే అయ్యా నీ సన్నిధి మాతో ఉంచే, మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించు, ఆశ్రయ. అప్పుడు మా దినములన్నీ సంతోషం, మా దినములు, మన బతుకు దినములు కృపాక్షం మన అంటూ వచ్చాను గాక. కాబట్టి ఇది నన్ను వింటున్న వాగ్దానం బట్టి నేను ఆనందభరితుడిని సంతోషించదును, నా దేవుని బట్టి, నా ప్రభుని బట్టి అని నీ హృదయంలో ప్రభుని స్తుతించు. ప్రభు నీకు సంతోషం సమాధానం దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. మీరు నా దేవుని ప్రార్థన. సర్వాధికారి అని యేసు ప్రభు, పరిశుద్ధ కృప గలవాడ, కనికరం గల తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎవరికి లేని ధన్యత కృప మాకు దయచేసావు. మరొక నూతన దయచేసిన కృతజ్ఞాసులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమంతా మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించిన, మా యజమానులు తోటి పనివారిని అందరినీ సమాధానం శాంతి దయచిన, దుష్టుడు సాతాను ఎటువంటి గలివిలు ఆటంకాలు లేకుండా కృప చూపించి ప్రభా. మా చేతి పనులు దీవించి మరి ఎక్కడ కష్టార్జితను ఆశ్రయించి ప్రభా. యజమానులు నెలలా జీతం ఇచ్చే కృప దాచి, ఇచ్చిన జీతం వ్యర్థంగా పోకుండా మా కష్టార్జితం తినలేక సహాయించండి అయ్యా. మాకు అప్పులు బంధకాలను విడిపించండి, తాగుడు పెకడని వ్యసనాలు దూరపరచండి, కుటుంబ సమస్యల నుంచి భార్య సమాధానపరచండి, బలహీనంగా ఉన్న బిడ్డలు ముట్టండి, స్వస్థపడిన హాస్పిటల్ ఐసీలో బిడ్డలు ముట్టండి, షుగర్, బీపీ, గ్యాస్ నొప్పులు, మోకాలు నడుము, థైరాయిడ్స్తో మంది విడుదల దాచండి ప్రభా. కారించండి ప్రభా, కృప చూపించండి. గర్భాలతో గర్భాలు ఇచ్చిన నార్మల్ వచ్చిన సహాయించండి, కృప చూపించమన్నారు. ఈ దినం అయ్యా ప్రయాణం వెళ్తున్న ప్రతి బిడ్డ కూడా శ్యామకన ప్రయాణం చేయాలి సహాయించి. ఈ దినం పుట్టినరోజు, పెళ్లి రోజు జరిగిన బిడ్డలు దీవించు, ఆశ్రయించు ప్రభా. ఏదైనా నూతనంగా పనులు ఆ శంకుస్థాపనలు దీవించు, ఆశ్రయించు ప్రభా. ప్రతి పనిలో మీరు తోడుకోండి. ఈ దినమంతా నీ రెక్కలు చాటును భద్రపరిచి దాచి కాచి కాపాడు. మిమ్మల్ని మీరు మహింపరిచి, దినం పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్న బిడ్డలందరినీ దీవించు, ఆశ్రయించు, కృప చూపించండి. మీకు మహిమ ఘనత ప్రభావం పొందుకోండి. యేసు పరిశుద్ధం పడుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. వందనాలు. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.